ఇస్నాపూర్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని అధికారులు ప్రజాప్రతినిధులు తెలిపారు. శుక్రవారం రుద్రారం, పాషమైలారం, చిట్కుల్ వార్డులో సుమారు 2.70 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి వార్డును సమానంగా అభివృద్ధి చేయడంతో పాటు కాలనీలోని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాషమైలారం, రుద్రారం, చిట్కుల్ వార్డులలో వివిధ పనులు ప్రారంభించాము. ఎమ్మెల్యే మైపాలన్న గారు, మా కౌన్సిలర్ సభ్యులు అందరు కలిసి పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అభివృద్ధి పనులు వచ్చేసి డ్రైనేజ్ వర్క్స్, సీసీ రోడ్స్ ప్రారంభించడం జరిగింది. సుమారుగా 3 కోట్ల అంచనా బడ్జెట్ పెట్టడం జరిగింది. దీంట్లో కాంట్రాక్టర్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్క్స్ అన్ని మంచిగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. అండ్ వాళ్ళకి కౌన్సిలర్స్ అందరూ సహకరించి ఇది తొందరగా వర్క్స్ అయ్యేటట్టు చూసుకోవాలని కోరుకుంటున్నాను. టోటల్ బడ్జెట్ ఎంత? అది సుమారుగా 2.8 చేంజ్ ఉంది. 2.8 crores.